హల్లెలూయా. దేవనామానికి మహిమ కలుగునుగాక. అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మనము ఈ యొక్క 40 రోజులు ఉపవాస ప్రార్థన అనగా సిలువ ధ్యానాలలో మనం ఉన్నాం కదా. మనము సిలువలో యేసుక్రీస్తు ప్రభువుల వారు పలికిన 7 మాటలు మనం ధ్యానిస్తూ వస్తున్నాం. మొదటి మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించు అని యేసుక్రీస్తు ప్రభువు పలికిన మాటలు మొదటి మాట మనము విని ఉన్నాం. రెండవ మాట, యొక్క సిలువలో బందిపోటు దొంగల మధ్య ఇద్దరి మధ్య యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువ వేసి ఉంటే ఎడమవైపు ఉన్న వ్యక్తి, తండ్రి నీ రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమన్నప్పుడు నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండువు అన్న మాటను మనము ధ్యానించాం. ఈరోజు మనము 3వ మాటను ధ్యానించబోతున్నాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26వ వచనంలో దేవుడి విధంగా సెలవిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సిలువలో ఆయన తల్లితో ఈ మాట అంటున్నాడు. ఆయన ఆమెను చూచి, తల్లి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని ఆ యొక్క ప్రేమిస్తున్న శిష్యుడి దగ్గరగా ఉండడం చూచి, ఇదిగో నీ తల్లి అని ఆ యొక్క యోహానుకు ఆ యొక్క తల్లిని అప్పగించినట్లుగా మనం చూస్తాం కదా 3వ మాటలో. అయితే ఆయన ఆ సిలువలో అంత నరకయాతన అనుభవిస్తూ 39 కొరడా దెబ్బలు ఆయన వీపుని చీల్చిన, ఆయన శరీరాన్ని చీల్చిన, ముళ్ళ కిరీటము తలలో గుచ్చుకొని రక్తాలు కారుతున్న, ఆ యొక్క మేకులు చేతులలో కాళ్ళలో దింపి అది బాధిస్తున్న ఆ యేసుక్రీస్తు ప్రభువుల తూకానికి ఆ యొక్క అరిచేతులలో మేకులు చీలినట్టుగా మనం చూస్తాం. అంత నరక యాతనలో కూడా ఆయన తన బాధ్యతను మర్చిపోలేదండి. ఏంటి ఆ బాధ్యత? యేసుక్రీస్తు ప్రభుల వారు తన గర్భమును ధరించి ఈ భూలోకానికి రావడానికి సహాయమైన తన తల్లిని ఆయన మర్చిపోలేదు. ఆ విషయము ఆయన గుర్తుపెట్టుకొని తన తల్లి పట్ల తనకున్న బాధ్యతను ఆయన నిర్వర్తించాడండి. ఈ ఇప్పుడున్న రోజులలో మనం ఎన్నో వీడియోస్ చూస్తూ ఉంటాము. ఎన్నో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి లేదా వాళ్ళకి కొన్ని విధాలుగా వాళ్ళని మార్చడానికి కొన్ని యూట్యూబర్స్ వాళ్ళని మార్చడానికి కొన్ని వీడియోస్ చేయడం మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఓల్డేజ్ హోమ్లు పెరిగిపోతున్నాయి మన భారతదేశంలో. అనేక దేశాల్లో ఉండొచ్చు, నాకు అంత తెలియదు. అయితే ఎందుకు అలాగ పెరిగిపోతున్నాయంటే తల్లిదండ్రుల పట్ల బిడ్డల బాధ్యతలు సరిగ్గా లేవు కనుకనే ఓల్డేజ్ హోమ్లు ఈరోజు పెరిగిపోతూ ఉన్నాయి. నిన్ను కనడానికి, నిన్ను పెంచడానికి, చదివించడానికి, నీకు పెళ్లి చేయడానికి, నీ పిల్లల్ని చూసుకోవడానికి, నీ యొక్క భార్యను, నిన్ను కొంతవరకు నీకు బాధ్యతలు తీసుకోవడానికి ఆమె నీకు అవసరం. మీకు పిల్లలయ్యి మీకు బాధ్యతలు పెరిగినప్పుడు ఆమెను చూసుకోవడం మీకు భారం. 10 మంది పిల్లలను తల్లి తండ్రి చూసుకోగలుగుతున్నారు, కానీ 10 మంది పిల్లలు తల్లి తండ్రి చూసుకోలేకపోతున్నారు. ఇద్దరిని చూసుకోలేకపోతున్నారండి. మనం సిగ్గుపడాల్సిన విషయం ఇది. అయితే యేసు ప్రభుల వారు ఆయన బాధ్యతను చక్కగా నిర్వర్తించాడు. తల్లిని శిష్యుని ఇంటిలో చేర్చాడు. ఇక శిష్యుడు కూడా యేసు ప్రభు మాటకు తల వంచి ఆయన ఆ గడియ నుండే యేసుక్రీస్తు ప్రభు చెప్పిన మాటకు లోబడి ఆమె తల్లిని ఆయన ఇంట్లో చేర్చుకున్నాడు. అయితే యోహాను కూడా తల్లిదండ్రులు ఉన్నారో లేరో, మళ్ళీ ఉండవచ్చును కూడా, వాళ్ళు కూడా కొన్ని వ్యతిరేకతలు తెచ్చారేమో. ఆయన ఏమీ ఆలోచించలేదు. ఇంకా యేసుప్రభు చెప్పారు, ఆమె బాధ్యత ఇక నాది, నా తల్లి అని తీసుకున్నాడు. ఈరోజు మనము ఈ సమాజంలో ఉన్నాము, కానీ ఈ బాధ్యత మనం నెరవేరుస్తున్నామా? నీ తల్లి పట్ల, నీ తండ్రి పట్ల నువ్వు బాధ్యత నెరవేరుస్తున్నావా? నీ సహోదరుల పట్ల, నీ పిల్లల పట్ల నువ్వు బాధ్యత నెరవేరుస్తూ ఉన్నావా? చాలామంది చెడ్డ తల్లిదండ్రులు ఉన్నారు, నేను కాదంటలేను, కాదు అనడం లేదు. అయితే నీ పట్ల బాధ్యతగా ప్రవర్తించిన వారిని బాధ్యత నువ్వు తీసుకున్నావా? ఈరోజు నువ్వు తీసుకో. యేసుక్రీస్తు కలిగిన ఈ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. ఏ మనసు? తల్లిని ప్రేమించే మనసు, తల్లి పట్ల బాధ్యతగా ప్రవర్తించే మనసు. కానాను విందులో యేసుక్రీస్తు ప్రభువు ఆ మొదటి అద్భుతం చేసినప్పుడు ఎక్కడ చేశాడు? తల్లి సమక్షంలోనే చేశాడు.
మొదటి అద్భుతం. అక్కడ యేసుక్రీస్తు ప్రభువును ఆహ్వానించినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి తల్లి వచ్చి, ద్రాక్షారసం అయిపోయింది, ఇప్పుడు ఎలా ఈ విందు, ఆ వంట బాధ్యతను తల్లి తీసుకుంది. అక్కడ యేసు ప్రభుల వారు, అమ్మ నాతో నీకేం పని, నా టైం వచ్చినప్పుడు నేను చేస్తానన్నప్పుడు అక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారిని ఆమె గౌరవించింది, దేవుడుగా చూసింది. అక్కడ ఆయన చేస్తాడు, చేయగలడు అని ఆమె నమ్మింది. ఈరోజు పిల్లలు ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉన్నారంటే తల్లిదండ్రుల సహకారం లేనిది ఎవరు చేయడం లేదు. తల్లిదండ్రులు గొప్పవారు చేయాలని పిల్లల్ని గొప్పవారు చేయాలని తల్లిదండ్రులు ఎంతో ప్రయాసపడుతున్నారు. కాబట్టి ఈ మాట ద్వారా, యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పిన ఈ మాట ద్వారా ప్రతి ఒక్కరు కూడా తల్లిని తండ్రిని గౌరవించాలని నేను కోరుకుంటూ ఉన్నాను. ఆజ్ఞలో మొదటిది అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. తల్లి తండ్రిని సన్మానించినప్పుడు నువ్వేమవుతావంట, దీర్ఘాయుష్యమంతుడు అవుతావు ఈ భూలోకంలో అనే. భూలోకం వరకు పరిమితం కాదు, దీర్ఘాయుష్యమంతుడు పరలోకంలో కూడా నీకు గొప్ప బహుమానము ఉంటుంది. సో మనమందరం కూడా తల్లిదండ్రిని గౌరవించే వారిగా ఉండాలని, తల్లిదండ్రుల బాధ్యత తీసుకున్న వారిగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుని పేరిట మనము పెరుగుతూ ఉన్నప్పుడు వాళ్ళకు మనం పిల్లలం, మనం పెద్ద అయిన తర్వాత వారు మనకు పిల్లలుగా మనం వాళ్ళని ట్రీట్ చేయాలి, పిల్లలుగా మనము భావించాలి. సో మనమందరం కూడా ఈ మాటలు మన హృదయంలో భద్రపరుచుకొని దేవునామాన్ని మహిమపరుస్తూ ఈ బాధ్యత మనం చక్కగా నిర్వర్తించాలని నేను కోరుకుంటున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. ఆమెన్.